కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ కొత్త తెలుగు సినిమా మొన్న నవంబర్ 22న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి హీరో వచ్చేసి మన జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, అతనే ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను, అంతకుముందు నాకు తెలియదు ఒక సినిమా ఇలా ఉందనేసి. అతనే ప్రొడ్యూస్ చేశాడు, అతనే హీరోగా చేసుకున్నాడు. కేసీఆర్ అని టైటిల్ పెట్టాడు. మన కేసీఆర్ అంటే తెలుసు కదా, తెలంగాణ సాధించిన కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు తెలంగాణకు. సో అతని స్టోరీ ఏమో అనుకున్నాను, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన ఎవరు ప్రకాష్, ఏం పేరు అబ్బా ఆయన పేరు, అల్లుడి పేరు, మేనల్లుడి పేరు హరీష్ రావు కూడా వచ్చాడు. రోజా వచ్చింది, జబర్దస్త్ టీమ్ అంతా వచ్చింది. ఇక మన హీరో రాకింగ్ రాకేష్ వైఫ్ జోర్దార్ సుజాత వాళ్ళంతా స్టేజ్ మీద చేశారు. అంతా ఓకే, బాగానే ఉంది. ట్రైలర్ కూడా చూశాను నేను. ఆ తర్వాత ఒక స్నీక్ పీక్ వదిలారు సినిమా రిలీజ్ ముందు, 2-3 నిమిషాల స్నీక్ పీక్, అది కూడా చూశాను. ఇంకా సినిమా చూస్తే సినిమా స్టార్టింగ్లో మనకు తెలంగాణ గురించి ఒక పాట పెట్టుకున్నారు. టైటిల్స్ పడేటప్పుడు తెలంగాణ గొప్పదనం, తెలంగాణలోని గొప్ప మనుషుల గురించి పాట పెట్టారు. అక్కడ సినిమా రంగం నుంచి ప్రభాకర్ రెడ్డిని చూపించారు, కానీ కాంతారావు అండ్ సినారే వీళ్ళని మర్చిపోయారా లేకపోతే కుదరలేదా తెలీదు. ఆ తర్వాత మొదటి 20 నిమిషాలు అంటే ఈ కేసీఆర్ క్యారెక్టర్ ఎవరైతే చేశాడో కేశవచంద్ర రమావత్ అనే హీరో పేరు, ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ చూపించారు. అంటే తెలంగాణ రాకముందు, అంటే 2014 ముందు చిన్న పిల్లవాడిగా, ఒక 10 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు, అంటే తెలంగాణలో అంటే కష్టాలు ఏంటి అంటే వరుస పెట్టి చూపించారు 20 నిమిషాలు. అంటే వీళ్ళు ఒక తాండాలో ఉన్నట్టు చూపించారు, ఏదో తాండా, బట్ తాండా మాదిరి లేదు సెట్టింగ్, అది ఏదో పల్లెటూరు మాదిరి ఉంది, గిరిజన తాండా మాదిరి అయితే అనిపించలేదు. కానీ అక్కడ ఒకటే నాకు నచ్చలేదు, ఏంటంటే అక్కడ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి అందులో పనిచేసే ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్, అంటే ఆంధ్ర వాళ్ళు అన్నట్టు ఈ తెలంగాణ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నట్టు అలా చూపించారు. అది అవసరం లేదనిపించింది అది. ఆ తర్వాత బయటకు వచ్చి భోంచేయడానికి నెల్లూరు మెస్ అని పెట్టి నెల్లూరు మెస్లో వాళ్ళని అలో చేయలేదని చెప్పేసి, ఇలాంటివన్నీ కొద్దిగా ఏమంటారు రీజనల్ డిఫరెన్సెస్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది అది. ఎందుకంటే జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ అందరూ చూస్తారు, తెలుగు వాళ్ళందరూ, తెలంగాణ అని కాదు, రాయలసీమ అని కాదు, ఆంధ్ర అని కాదు, ఉత్తరాంధ్ర కాదు, కోస్తాంధ్ర కాదు, ఏది కాదు, తెలుగు వాళ్ళం అంతే. ఇలా సినిమాలలో చూపించడం అనేది నాకైతే నచ్చలేదు మొదటి 20 నిమిషాల్లో. ఆ తర్వాత ప్యారలల్గా కేసీఆర్ అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఎదుగుతున్నట్టు చూపిస్తారు మనకు. 20 నిమిషాల సినిమా అయిపోయాక డైరెక్ట్గా 2024 వచ్చేసింది సినిమా. అంటే 10 ఏళ్ళ పరిపాలన అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది, అంత బాగానే ఉంది, హీరో పెద్దవాడు అయిపోయాడు. అక్కడికి కేసీఆర్ది అయిపోయింది. మెయిన్ పెద్ద కేసీఆర్ అంటే అసలైన కేసీఆర్ స్టోరీ ఏం లేదు. ఇంకా ఈ చిన్న కేసీఆర్, ఈ చోటా కేసీఆర్ ఎవరైతే ఉన్నాడో హీరో రాకింగ్ రాకేష్, అతని స్టోరీ తాండాలో అతని మరదలు, అతని తల్లిదండ్రులు, అతని ఫ్రెండ్స్, ఇలా ఏదో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళింది. ప్యారలల్గా ఒక చిన్న ప్రాబ్లం లాగా వచ్చింది, ఊరికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు చూపిస్తారు ప్రభుత్వం వల్ల. దాన్ని ఎక్కువ అడ్రస్ చేయలేదు. అలా ఒక సైడ్ లవ్ స్టోరీ, ఒక సైడ్ ఇది. హీరో కొంచెము ఏమంటారు అమాయకత్వంతో ఏమంటారు ఒక ఛాలెంజ్ చేయడము, ఆ ఛాలెంజ్ కోసం అనేసి హైదరాబాద్ రావడంతో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అక్కడికి గంట సినిమా అయిపోయింది. సరే, ఇక హైదరాబాద్ వచ్చాడు. సెకండ్ హాఫ్లో హైదరాబాద్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ స్టార్ట్ అయ్యాక ఇక హైదరాబాద్ గొప్పతనం గురించి మరో పాట, హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అవన్నీ ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాదు అని చూపించుకుంటూ మధ్య మధ్యలో చాలామంది క్యారెక్టర్లు, జబర్దస్త్ యాక్టర్లు చాలామంది ఉన్నారు, కమెడియన్లు ఒక్కొక్క సీన్ కోసము. ఇక్కడ సెకండ్ హాఫ్లో మనకి ధనరాజ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ధనరాజ్ కొంచెము ఏమంటారు సపోర్టింగ్గా హీరోకి ఉంటాడు. ప్లస్ ఈ రాకింగ్ రాకేష్ అక్కడ హైదరాబాద్కి వచ్చి కష్టాలు పడ్డము, తిండికి ఇబ్బంది పడ్డము, ఇవన్నీ ఇక అక్కడ మధ్యన ఒకసారి కేసీఆర్ గొప్పతనం గురించి 5 రూపాయలకి భోజనం పెట్టడం అలాంటివన్నీ కొన్ని చూపించి ఒక పెద్ద డైలాగ్ వేసుకున్నారు. అంటే కేసీఆర్ గొప్పతనం గురించి, అంటే 10 ఏళ్లలో ఏం చేశాడు కేసీఆర్ అని ఎవరు అడిగితే అప్పుడు ఒక స్పీచ్ లాంటిది ఇస్తాడు. తెలంగాణ తెచ్చాడు, 10 ఏళ్లలో ఏమేం చేశాడు, సాధించిన అభివృద్ధి, ఇవన్నీ ఒక పెద్ద డైలాగ్ పెట్టుకున్నారు. అది బాగానే ఉంది ఆ డైలాగు. ఇక తర్వాత అసలైన కథ ఏదైతే ఎందుకు వచ్చాడో హైదరాబాద్కి, ఇక అది ఆ పని చేసుకొని ఇక తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ తాండాకి తిరిగి వెళ్ళిపోవడము, తాండాలో మళ్ళీ మరదలతో పెళ్ళి, కొద్దిగా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఇంకా ఒకటే ఇంకా ఏడుపులు తుడుపులు. ఇంకా రాకింగ్ రాకేష్ ఇంకా
సినిమా అంతా అర్ధగంట పాటు సెకండ్ హాఫ్లో ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. ఓవర్ యాక్షన్, ఓవర్ మెలో డ్రామా అంతా ఓవర్ అనిపించింది. అసలు దానికి తోడు ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేవు. చిన్న బడ్జెట్లో తీశారు సినిమాని, తెలిసిపోతుంది. ఆ సౌండ్ కానీ అంత గరగర సౌండ్ మిక్సింగ్ కానీ అంటే ఒక ఒక ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న క్వాలిటీతో సినిమా తీసినట్టయితే అనిపించలేదు. చాలా చీప్గా చుట్టేశారు అనిపించింది సినిమాని. ఇక క్లైమాక్స్ 2 గంటల సినిమా అయిపోయింది. ఇక లాస్ట్ 10 నిమిషాలు ఉందనంగా అప్పుడు ఒక ఊహించని ఇది పెట్టుకున్నారు. అది బాగుంది. ఆ లాస్ట్ 5 నిమిషాల్లో కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ అంతా కొత్త వాళ్ళే. డైరెక్టర్ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా, ఎడిటరు, సినిమాటోగ్రాఫర్ అంతా కొత్త వాళ్ళే, చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళు 2 గంటల సినిమా తర్వాత ఒకసారి మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా హై ఇచ్చారు. తనకెళ్ళ బర్ని క్యారెక్టర్తో ఎంట్రీ ఇప్పించి బాగానే ఎండ్ చేశారు అక్కడికి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ మనము అంటే ఇది కేసీఆర్ అనే పేరు పెట్టినప్పుడే అర్థమవుతుంది. కేసీఆర్కి అంటే ఇది సినిమా అనేది యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు రావాల్సిన సినిమా ఇది. ఎలక్షన్స్ ముందు వచ్చింటే కొద్దిగా హెల్ప్ అయ్యేదేమో. ఈసారి ఓడిపోయింది కదా కేసీఆర్ పార్టీ. ఎలక్షన్స్ ముందు కోసం తీసినట్టున్నారు సినిమాని. అంటే ప్రొపగాండాగా ఒక డాక్యుమెంటరీ లాగా కేసీఆర్ని పొగుడుతూ కేసీఆర్ సాధించిన విజయాలను చూపించుకుంటూ తీయాలని ట్రై చేశారు. బట్ అప్పుడు రిలీజ్ కాలేదు ఎందుకో మరి. ఇప్పుడు రిలీజ్ అయింది. ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అయినా కానీ రిలీజ్ చేశారు. అంటే ఏ గవర్నమెంట్ని తిట్టలేదు, కాంగ్రెస్ని తిట్టలేదు కాబట్టి సెన్సార్ క్లియర్ అయినట్టుంది. రిలీజ్ అయితే అయ్యింది. కానీ ఒకటి నాకు నచ్చింది ఏంటంటే ఆంధ్ర వాళ్ళని కొద్దిగా బ్యాడ్గా చూపించడం అనేది నచ్చలేదు. ఎందుకంటే సినిమాలో తెలంగాణ వచ్చాక కూడా హీరో చాలా కష్టాలు పడతాడు. తెలంగాణ వాళ్ళే అతన్ని మోసం చేస్తారు, తెలంగాణ వాళ్ళే అతను తిడతారు, తెలంగాణ వాళ్ళే అతను కొడతారు. మరి తెలంగాణ అండ్ ఆంధ్ర అనే కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది చెప్పండి? జనాలు, మనుషులు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అది తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, రాయలసీమ వాళ్ళ, వేరే రాష్ట్రం వాళ్ళ అనేది సెకండరీ. ముందుగా మంచి మనుషులు, చెడ్డ మనుషులు మాత్రమే ఉంటారు, ఇంకంతే. అలాంటిది రాకింగ్ రాకేష్ మరి పూర్తిగా ఇలా చేయడం అనేది బాగాలేదు, నాకైతే నచ్చలేదు. అతన్ని అందరూ ఆదరిస్తేనే అతను జబర్దస్త్లో క్లిక్ అయ్యాడు. మాకు ఇవేం వద్దు, నాకు తెలంగాణ కావాలి, ఆంధ్ర ప్రేక్షకులు తెలుగు వద్దనుకుంటే ఇంకా ఎవరేం చేయలేరు. బట్ ఈ సినిమా కూడా అంటే ఒక చీప్గా చుట్టేశారు, ఒక ప్రాపర్గా లేదు సినిమా. ఆ డైరెక్టర్ ఎవరో కానీ పెట్టిన డబ్బు ఏమో మరి. ఈవెన్ కేసీఆర్ అభిమానులకు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ, తెలంగాణ అభిమానులకు కూడా నచ్చదు సినిమా పరంగా చూస్తే. అక్కడక్కడ 1-2 డైలాగులు, 1-2 సీన్లు నచ్చొచ్చేమో, కానీ ఓవరాల్గా సినిమా పరంగా చూసుకుంటే మాత్రం ఎవరికి నచ్చదు ఈ సినిమా. నాకు కూడా అస్సలు నచ్చలేదు. ఏమంటే కేసీఆర్ అంటే బయోపిక్ ఏమో అని చూశాను, కానీ బయోపిక్ కాదు ఇది. చోటా కేసీఆర్, మన కేశవచంద్ర రమావత్, మన రాకింగ్ రాకేష్ ఏదో ట్రై చేశాడు, కానీ చీప్గా ఉంది, వర్కౌట్ అవ్వలేదు నాకైతే. నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. థియేటర్స్లో ఉంది చూస్తా అంటే. ఇక ఎవరైనా తెలంగాణ వాసులు కేసీఆర్ మీద అభిమానంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే సినిమా అయితే ఎక్కదు, నచ్చదు. ఏదో ఉపన్యాసాలు ఇచ్చినట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్కి, కేసీఆర్కి ఏమంటారు ప్రొపగాండా ఇచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది, కానీ ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది, కానీ సినిమా లాగైతే లేదు. అన్ని విభాగాల్లో, మ్యూజిక్ కాడి నుంచి, ఎడిటింగ్ కాడి నుంచి, ఫోటోగ్రఫీ కానీ, యాక్టింగ్ కానీ. ఇంకా రాకేష్ని చూడలేకపోయాను నేను. ఏడుపులు పెడబొబ్బలే ఉన్నాయి సినిమా అంతా, అతని యాక్టింగ్ అంతా. ఇంకా అతని వైఫ్ కూడా చేసింది జోర్దార్ సుజాత. అమ్మాయి బాగా చేస్తుంది. ఆ అమ్మాయి డైలాగ్ డెలివరీ ఇష్టం నాకు, ఆ స్లాంగ్ అదంతా. వేరే వెబ్ సిరీస్లో చాలా బాగా నచ్చింది. ఆ ప్రియదర్శితో పాటు ఒక వెబ్ సిరీస్ ఉంది, భలే ఉంటుంది. దాంట్లో జోర్దార్ సుజాతతో ఒక సీన్ పెట్టుకున్నారు, తాగుబోతు రమేష్తో. అవి ఓకే ఆ అమ్మాయి వల్ల. ఇంకా హీరోయిన్గా కొత్త అమ్మాయి ఎవరో మరదల క్యారెక్టర్, చిన్నపిల్ల, అంతే. ఇంకా మిగతా అందరూ తండ్రి క్యారెక్టర్, మామ క్యారెక్టర్ అందరూ ఓవర్ యాక్షన్లు చేస్తుంటారు సినిమాలో. ఏమో నాకైతే ఎక్కలేదు, నాకైతే నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను ఎవరికి, చూడమని అయితే చెప్పరు. రేపొద్దున ఓటీటీలో వచ్చినా ఇదే రూల్ వర్తిస్తుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చూడాలనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అది మన కేసీఆర్, చోటా కేసీఆర్. అంటే సినిమా పేరు కేసీఆర్, కేశవచంద్ర రమావత్. అసలు కేసీఆర్ పేరు తెలుసు కదా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అలా కేసీఆర్ అనే టైటిల్ని పెట్టుకొని ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ లబ్ధి పొందడానికో, వాళ్ళ మెప్పు పొందడానికో తీసినట్టు అనిపించింది తప్ప సిన్సియర్ ఎఫర్ట్ అయితే లేదు సినిమాలో. అది నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. ఓకే, బాయ్.